హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి. అండ్ డైవర్స్ అయిపోయేటప్పుడు పిల్లలు కనుక మైనర్ ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉండాలి సార్? మదర్ దగ్గర, ఫాదర్ దగ్గర? డిపెండింగ్ ఆన్ ది అండర్స్టాండింగ్ అండి. ఒకవేళ మ్యూచువల్ డైవోర్స్ అంటారు, ఇద్దరు సమ్మతంతో కనుక డివోర్స్ తీసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్గా రాసుకుంటారు. పిల్లవాడు నీ సంరక్షణలో ఉంటాడు, కాకపోతే నేను వాడికి సంవత్సరానికి ఇంతో నెలకింతో కాంట్రిబ్యూట్ చేస్తాను, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ నేను చూసుకుంటాను, ఇట్లాంటివి జనరల్గా రాసుకుంటారు. ఎంఓయూ కనుక ఉంటేనేమో దాని ప్రకారం ఎవరు కస్టడీ అనుకుంటే వాళ్ళది. లేదు కంటెస్టెడ్ డివోర్స్ అంటే కొట్లాడుకొని తీసుకునే డివోర్స్ ఏదైతే కోర్టు ముంగట ఉంటుందో, జనరల్గా మైనర్ పిల్లలు ఎప్పుడైతే ఉంటారో కోర్టు తల్లికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళక్కడ ఏమి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ తల్లి ఈ పిల్లవాడిని కానీ పాపని కానీ పెంచడానికి షీఈ్ ఇన్కెపాసిటేటెడ్. ఆమెకు లేదు బాగా హెవీ జాబ్ ఉంది, ఆమెకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తనకు టైం దొరకదు, లేదా ఇతరత్ర బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, లేదు ఫైనాన్షియల్గా తనకు మీన్స్ లేదు, మెంటల్గా స్టేబుల్ కాదు, ఇట్లాంటివి కనుక వీళ్ళు ప్రూవ్ చేస్తేనేమో ఫాదర్కి జనరల్గా అవకాశం ఇస్తారు. ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది మైనర్ అంటారండి. అంటే మైనర్ పిల్లవాడికి కానీ పాపకి కానీ వాళ్ళకి ఏదైతే బెటర్ ఉంటుందో కోర్ట్స్ అవి డిసైడ్ చేస్తాయి. మ్యూచువల్ అగ్రిమెంట్లోనేమో ఏదైనా అనుకోవచ్చు. ఒకవేళ పొలానికి దారి లేకుంటే ఎలా తెచ్చుకోవాలి సార్? దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఈజ్మెంట్ అంటారండి. ఈజ్మెంటరీ రైట్ ప్రకారం ఏంటంటే వెనక వైపు ఎవరైతే పొలం ఉంటుందో వారికి యాక్సెస్ లేకపోతే మామూలుగా అడిగి చూస్తాము, ఊర్లలోనైతే పెద్ద మనుషులు చేస్తారు, ఇక లేదు ఖచ్చితంగా మొండికేస్తే ఈజ్మెంట్స్ కింద ఒక సివిల్ దావా వేసుకోవాల్సి వస్తుంది ఫర్ దారి కోసం. అండ్ చాలా వరకు ఇప్పుడు చూస్తే కదా ఫామ్ ల్యాండ్స్ అనే ఒక బిజినెస్ బాగా నడుస్తుంది. ఫామ్ ల్యాండ్స్ చెట్లు వేస్తామని చెప్తున్నారు, బట్ చెట్లు వేస్తలేరు. వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సార్? ఎందుకంటే రెడ్ సాయిల్ అని అది అని చెప్తున్నారు, ఎర్రచందనం అవన్నీ వేస్తామని, బట్ వేస్తలేరు. చెప్పినప్పుడు ఒక మాట ఉంటుంది, చెప్పిన తర్వాత ఒక మాట ఉంటుంది. వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకోవాలి సార్? ఫర్ దిస్ అండి దెర్ ఇస్ ఎన్ యాక్ట్ కాల్డ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. వారి స్వార్జితం కోసం వాళ్ళు తీసుకొని ఒక సర్వీస్ పొందున్నారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి మనకు అగ్రీవ్డ్ పర్సన్ విల్ బి ఏ కన్జ్యూమర్ ఆర్ కస్టమర్ అనుకుందాం కాసేపటి. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రతి జిల్లాకి కూడా కన్జ్యూమర్ కోర్ట్స్ ఉంటాయి, కన్జ్యూమర్ ఫోరమ్స్ అంటారు, ఇప్పుడు కమిషన్స్ అంటున్నారు వాటిని. సో వాటిలో కన్జ్యూమర్ కేసు వేసుకుంటే వీళ్ళకు త్వరితగతిన ఉంటుంది. ఏదైనా ఇవ్వాలి అనుకున్నది ఇవ్వకపోవడం కానీ, లేకపోతే మీకు ఎర్రచందనం ఇస్తా అని చెప్పి తులసి చెట్టు జామ చెట్టు ఇవ్వడం కానీ. సో అక్కడ 3 రకాలు ఉంటుందండి కన్జ్యూమర్ ఫోరంలో. 1 ఈజ్ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అంటారు. అంటే నేను పలానా ఇది చేస్తాను అని చెప్పి చేయకపోవడం. లేదు అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, నా బిజినెస్సే ఫ్రాడులెంట్ బిజినెస్, మిమ్మల్ని కావాలని ఉద్దేశపూర్వకంగా మోసగించి మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను పైసలు తీసుకొని ఉన్నా. సో ఇట్లాంటి టైమ్స్లో కన్జ్యూమర్ ఫోరమ్స్ని అప్రోచ్ అవ్వచ్చు. కన్జ్యూమర్ కేసు ద్వారా వాళ్ళకు త్వరగా న్యాయం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.